అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయ రంగంలో హాట్ టాపిక్ గా మారిన అంశం సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన. అవును, పుష్ప 2 సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దీనికి అల్లు అర్జునే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పందిస్తూ సుదీర్ఘ నోట్ ఒకటి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. విజయశాంతి తన ట్వీట్లో ఏం పేర్కొన్నారంటే, ఒక సినిమా విడుదలైన సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, గత 2 రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు అన్నీ కూడా భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు అలా కాకుండా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలని ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాలు అటు తెలంగాణ, ఇటు ఏపీ రాష్ట్రాల్లోని బీజేపీ నేతల ప్రకటనలు బట్టి మనకు అర్థమవుతుంది. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజలు ఆదరణ కావాల్సిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి అంటూ తన ట్వీట్లో పేర్కొంది విజయశాంతి. ఇక ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరోవైపు రేవతి కొడుకు శ్రీతేజ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనను సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకెళ్లి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ దుర్ఘటన గురించి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన క్యారెక్టర్ ను కొంతమంది తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ ఎలా ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాలను ప్రజలకు చేరవేస్తాడంటూ పోలీసులు సైతం సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ బెయిల్ ను కూడా రద్దు చేసేలా నేడు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.